కేవలం కేవలం విశ్వాసం ఉంచమ్మా. అమ్మా అమ్మా కేవలం నమ్ముకోమ్మా. అయ్యా అయ్యా నమ్ముకోయ్యా. పైసా ఖర్చు వద్దయ్యా, దమ్మిడికి చాకిరి వద్దయ్యా, పైసా ఖర్చు వద్దయ్యా, ఒంటికి చాకిరి లేదయ్యా, నమ్ముకో అయ్యా. యేసు నా ప్రభువుని ఒప్పుకోయ్యా. నా పాపాల కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడని విశ్వసించయ్యా. అయ్యా నరకం తప్పించుకుంటావయ్యా, నిత్య జీవానికి చేరతావయ్యా. తనను విశ్వసించిన వాళ్ళందరికీ నిత్య రక్షణ వాగ్దానం చేశాడయ్యా. అమ్మా తనను విశ్వసించిన వాళ్ళందరికీ నిత్య రక్షణ వాగ్దానం చేశాడమ్మా. యేసు తప్ప ఎవరు కూడా మన పాపాల కోసం ప్రాణం పెట్టలేదమ్మా. యేసు తప్ప ఎవరు కూడా మన పాపాల కోసం ప్రాణం పెట్టలేదయ్యా. రేపు మన పాపాలకు ఉత్తరం చెప్పేది యేసు ప్రభు ఒక్కడేనయ్యా. ఆయనకు మాత్రమే అధికారం ఉందయ్యా. ఇంకెవ్వరిని నమ్మినా లేదయ్యా. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదయ్యా మన పాపాలను తీసేయటానికి. యేసైతే సిలువలో మన పాపాలు మోసాడయ్యా. మన చేతులతో మనం చేసిన పాతకాలకి ఆయన చేతుల్లో శీలలు శిక్ష పొందాడయ్యా. మన కాళ్ళతో నడిచిన చెడు నడతకు, మన తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు ఆయన శిరస్సు ముళ్ళ చేత కూర్చోబడింది, ఆయన పాదాలు శీలలు పొందాడయ్యా. మనం పొందాల్సినటువంటి దోష శిక్ష అంతా తన మీద వేసుకుని ఆయన పొందాడయ్యా. రేపు ఆయన చెబితే మనం చెల్లుబాటు అవుతామయ్యా, లేకపోతే తేడా పడతామయ్యా. ముఖ్యమంత్రి సంతకం పెడితే ఏదైనా చెల్లుబాటు అయినట్టు, ప్రధాని సంతకం పెడితే ఏదైనా చెల్లుబాటు అయినట్టు, రేపు యేసయ్య సంతకం పెడితేనే మనం చెల్లుబాటు అవుతామయ్యా, లేకపోతే శిక్షకు గురవుతామయ్యా. అయ్యా నమ్ముకోండి అయ్యా. అయ్యా తెలుసుకోండి అయ్యా. యేసయ్య మన పాపాల కోసం ప్రాణం పెట్టాడయ్యా. నిజమైన దేవుడయ్యా, ప్రేమగల దేవుడయ్యా, పరిశుద్ధ దేవుడయ్యా, దేవుడు అనడానికి యోగ్యుడయ్యా, ఏ పాపం లేనివాడయ్యా, నీతిమంతుడయ్యా. పాపుల్ని నీతిమంతులుగా చేయడానికి వచ్చినోడయ్యా. జీవితాలను బ్రతుకులను మార్చడానికి వచ్చినోడయ్యా. యేసు ప్రభు జీవితాన్ని మారుస్తాడయ్యా. శాపాన్ని తొలగిస్తాడయ్యా. పాపం నుండి విడిపిస్తాడయ్యా. పాపం నుండి రక్షించే రక్షకుడయ్యా. నమ్ముకోండయ్యా. అయ్యా నమ్ముకోండయ్యా. అమ్మా నమ్ముకోండమ్మా. ఇది ఒక దేవుని బిడ్డ గుండె ఘోష. ఒక దేవుని బిడ్డ గుండె కొట్టుకునే ఘోష ఇది. ఒక దేవుని బిడ్డ కన్నీళ్ళు ఇవి. నువ్వు నమ్ముకో అంటే ఎందుకు అంతసేటు మొత్తుకుంటారో తెలుసా? నువ్వు నమ్ముకుంటే ఏదో ₹1,00,00,000 వచ్చి ఏదో డాబాలు కడతారని కాదు. నువ్వు నమ్ముకుంటే నువ్వు శాపం నుంచి బయటపడతావు, నరకం నుంచి కాపాడబడతావు, నిత్య జీవానికి చేరతావన్న ఆశ. లేకపోతే ఎవరికేం పని అండి? మాకేం పని లేదా అయింది? మాకేం ఇంకా వేరే బాధ్యతలు ఏం పనులేం లేవా అయింది? ఎందుకు ఇంతసేటు నెత్తికి నోరేసి కొట్టుకునేది? రేపు డేంజర్ ఉంది కాబట్టి, ఉగ్రత రాబోతుంది. తప్పించుకుంటారని చెప్తున్నాం.